హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు మనం చాలా సింపుల్గా ఉండే ఈజీగా చేసుకునే బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ తయారు చేసుకుందామండి. మటన్ కర్రీ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, అలాగే ఎక్కువ మసాలాలు యాడ్ చేయాలి అనుకుంటాం. కానీ అవి ఏమీ లేకుండా ఈరోజు మనం చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే మటన్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. కొంచెం పసుపు, సాల్ట్ వేసి శుభ్రంగా 2 లేదా 3 సార్లు కడుక్కోండి. ఇందులో కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ ఏం అవసరం లేదండి. అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. అలాగే జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నామండి. అందులో 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూను జీలకర్ర, 1.5 స్పూను ధనియాలు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఈ గరం మసాలా స్పైసెస్ వేస్తే సరిపోతుంది. దాంట్లో వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ పెట్టేయండి. మీకు కావాలి అంటే అల్లం వెల్లుల్లిపాయ దంచేసుకుని జీలకర్ర పొడి, ధనియాల పొడి బయట అవైలబుల్గా ఉంటుందండి, వాటిని కూడా వేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ లోపు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోండి. ఉల్లిపాయలని బాగా మగ్గాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులోకి నేను ఎటువంటి స్పైసెస్ వాడడం లేదండి. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా మాత్రమే వాడుతున్నాను. అది ఒకసారి ట్రై చేయండి, రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మగ్గాక మటన్ అయితే వేసేయండి. మనం తీసుకున్న మటన్ బట్టి టైం అటు ఇటు అవుతుందండి. లేత మటన్ అయితే త్వరగా ఉడికిపోతుంది, ముద్దర మటన్ అయితే కొంచెం టైం పడుతుంది. కావాలి అంటే ఇదే రెసిపీ మీరు కుక్కర్లో కూడా ట్రై చేయొచ్చండి, ఫాస్ట్గా అయిపోతుంది. మటన్ వేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి, ఒక్కసారి కలుపుకుంటే చాలు. కలిపేసుకున్నాక ఇందులోనే కారాన్ని అయితే వేసేయండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసాక అప్పుడు కొంచెం సేపు మగ్గించుకోండి. మటన్ అనేది మటన్కి ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే. ఈ రెసిపీ మీరు వేడివేడి అన్నంలో ట్రై చేయండి. లేదు అనుకుంటే రాగి సంగటి, రొట్టెలు, చపాతి ఎందులోకైనా మటన్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మొత్తం బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. నూనె పైకి తేలేంత వరకు మగ్గితే సరిపోతుందండి. ఇలా కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. తర్వాత మటన్ కొంచెం కుక్ అయింది అనుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వాటర్ వేసేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనకి మటన్ గ్రేవీ చిక్కగా రావాలి అనుకుంటే మూత పెట్టకుండా 2 లేదా 3 నిమిషాలు బాగా దగ్గరికి మరిగించుకోండి. దీనివల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, చూడడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మటన్ బాగా కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టాం కదండి, ఆ మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడైతే వేసేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, 2 స్పూన్లు అయితే వేసుకోండి. మసాలా వేసాక కొంచెం సేపు మగ్గనివ్వండి, సరిపోతుంది. మసాలా ఎటువంటి పచ్చివాసన ఉండదు, కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ అయితే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీల కోసం ఇప్పుడు అమ్మ అభిరుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతేనండి రెసిపీ. మళ్ళీ మరో అద్భుతమైన రెసిపీతో కలుద్దామండి. ఉంటానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.